భారత్ రష్యాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న మైత్రి సరికొత్త శిఖరాలకు చేరుకుంది. 2025 ఫిబ్రవరిలో భారత్ రష్యా మధ్య కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా భారత్ రష్యాలు ఇప్పుడు ఒకరి భూభాగంలో మరొకరి సైన్యం, యుద్ధ విమానాలను అలాగే నౌకలను మోహరించుకోవచ్చు. దీని ప్రకారం 3,000 మంది సైనికులను, పరిమిత సంఖ్యలో నౌకాదళ నౌకలను, విమానయాలను మోహరించవచ్చని రష్యా అధికారిక న్యాయ సమాచార పోర్టల్ శుక్రవారం ప్రచురించింది. ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తూ డిసెంబర్ 2025లో రష్యా చట్టాన్ని ఆమోదించింది. అయితే ఇండో రష్యన్ రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ ప్రకారం భాగస్వామ్య దేశ భూభాగంలో 5 ఏళ్ల పాటు 5 యుద్ధ నౌకలను, 10 విమానాలు, 3,000 మంది సైనికులను ఏకంగా మోహరించడానికి అనుమతిస్తుంది. ఇరుపక్షాలు అంగీకరిస్తే దీనిని మరో 5 ఏళ్ల పాటు పొడిగించవచ్చని రష్యా పార్లమెంట్ ఆమోదించింది. దీనిని అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ మొదటి డిప్యూటీ చైర్మన్ వ్యాచిస్లావ్ నికోనోవ్ ఇటీవల ధృవీకరించారు. అయితే ఈ ఒప్పందం అమలులోకి రావడంతో ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా భారత్ రష్యా సైనిక సేవలు, సుదీర్ఘకాలం పాటు మోహరింపులకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ ఒప్పందంలో సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ, మానవతా కార్యక్రమాలు కూడా భాగమే. పశ్చిమాసియా సంఘర్షణ, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత ఏర్పడింది. ఇది సైన్యం, యుద్ధ సామాగ్రి మోహరింపులను నియంత్రించడమే కాకుండా లాజిస్టిక్స్ ను కూడా పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా లాజిస్టిక్స్ స్వీకరించే దేశం అందించే అనేక నిర్దిష్ట సేవలు ఉంటాయి. యుద్ధ నౌకల విషయంలో పోర్టులు, రిపేర్లతో పాటు నీరు, ఆహారం, సాంకేతిక వనరులు, ఇతర సేవలు ఉంటాయి. సైనిక విమానాల విషయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఏరోనాటికల్ డేటా, ఫ్లైట్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్, సైనిక నావిగేషన్ వ్యవస్థల వినియోగం, విమానాల పార్కింగ్, భద్రత వంటివి ఉంటాయి. ఈ ఒప్పందం కాల పరిమితి ప్రాథమికంగా 5 ఏళ్లు కాగా ఇరుపక్షాలు అంగీకరిస్తే మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. అయితే ఈ ఒప్పందం రష్యాలో ఆర్కిటిక్ ప్రాంతంలో నౌకాదళ, వైమానిక స్థావరాల్లోకి భారత్ కు ప్రవేశం కల్పిస్తుంది. అదేవిధంగా రష్యాకు భారత్ సైనిక సహకారాలపై విస్తృతంగా అందుబాటులో ఉంటుంది. ఇండో పసిఫిక్, ఆర్కిటిక్ ప్రాంతాలలో రక్షణ సహకారాన్ని పెంపొందించడం, ఉమ్మడి శిక్షణ, విపత్తు సహకార చర్యలు, ఇరు దేశాల సాయుధ దళాల మధ్య సమన్వయాలు పెంచడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.